ఇది మన ఎనీథింగ్ మీ వైపు నుంచి కూడా ఇది ఇప్పటికీ 100 సార్లు ఆన్సర్ చేసి ఉంటారు ఈ క్వశ్చన్. మళ్ళీ 101 కూడా చెప్తాను. ఫాతిమా కాలేజ్ ఉన్నటువంటి ఆ సల్కం చెరువుతో పాటు చాలా చెరువుల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. దాదాపు మనకు ఉన్నటువంటి 550 చెరువులు హార్డ్లీ ఒక 120-130 చెరువులకే నోటిఫై అయిన వాటికి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. 430 చెరువులు అట్లా దానికి ఇంకా అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. సో దానికి ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చట్టపరంగా ఏం చేయాలి అదే చేస్తాం డెఫినెట్గా. సో ఇది ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం. అక్కడ పేదలు ఉన్నారా లేకపోతే ఇది ఉన్నారా అనేది కాదు, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అక్కడ ఖచ్చితంగా అది జరుగుతుంది అన్నమాట. సో యా ఇప్పుడు రైట్ ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ విల్ కమ్ అవుట్ విత్ సమ్ ఏమైనా ప్లాన్ ఉండొచ్చు, వాళ్ళకి చేయొచ్చు. బట్ ఏదైతే ఇప్పుడు ఇంకా ఆక్రమణ చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కొంతమంది చేశారు కాబట్టి ఇంకా తక్కిన వాళ్ళు కూడా మనం లీగలైజ్ చేద్దాం కాదు కదా. సో వాళ్ళని ఆపాలి కదా, ఆపేదానికి చేయడానికి అనేది. అంటే వై ఆర్ యూ క్రియేటింగ్ ఏ కాంట్రవర్సీ అంటే అన్ని కూల్చాలని కాదు. లక్ష్మీకాంత్ ఇప్పుడు ఒకటి ఆల్రెడీ హైడ్రా పాలసీ ఆల్రెడీ ఉంది. యా ఏం లేదు, అది ఎవడు లేదు, అది ఎక్కడ మేము 6th దాకా ఎవడిచ్చారు టైము? ఒకటి చూడండి, ఎటువంటి టైము 6th కల్లా ఖాళీ చేయమని ఎటువంటి టైం లైన్స్ ఏమీ లేదు, ఇవ్వలేదు వాళ్ళకి, ఎటువంటిది లేదు. నేను అదే చెప్పాను, 900 ఇల్లు ఐడెంటిఫై చేస్తే దాంట్లో ఆల్రెడీ నివాసాలుగా వాడుతున్న వాళ్ళు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు. వాళ్ళ అక్కడ లోకల్ అది నాకు సంబంధం లేదు కదా. కరెంట్ కనెక్షన్ రేపు అడుగుతాము, చెప్తాము, కరెంట్ ఎందుకు కట్ చేసి ఇచ్చింది మీరే, మళ్ళీ ఎట్లా కన్నా డిస్కనెక్ట్ చేస్తారు. నేను ఇప్పుడు అదే రేపు అడుగుతాము. ఇప్పుడు నాకు తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది. కరెంటు ఇచ్చింది నువ్వే ఇచ్చినావు, లోకల్ లైన్ మ్యాన్, మళ్ళీ నువ్వే ఎట్లా డిస్కనెక్ట్ చేస్తావు? ఎందుకు ఇచ్చారు, ఎందుకు డిస్కనెక్ట్ చేశారు? తప్పకుండా అడుగుతాం. వాళ్ళందరినీ ఏమి 6వ తారీఖు కూల్సారు ఇవన్నీ ఇది రకరకాల ప్రచారాలు, ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎవడుగాడు తప్పుడు ప్రచారాలు తీసుకెళ్ళి ఆ ఇల్లు తక్కినే కూలుస్తారంట, చేస్తారంట. ఏమి టచ్ చేయరు. నివాసాలకు ఉండే హైడ్రా పాలసీ, స్టేటెడ్ పాలసీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. నివాస గృహాలకు ఉండే వాటిని ఎక్కడ కూడా టచ్ చేయము. ఇప్పుడు అది సల్కం చెరువు అయినా లేకపోతే ఇంకెక్కడైనా కానీ కూడా ఆల్రెడీ నివాసాలుగా వాడుతున్న వాళ్ళని మేము దాన్ని ఎక్కడ లేదు. కొత్తగా వచ్చే ఎంకరేజ్మెంట్స్ తప్పకుండా వీల్ యాక్ట్ ఆన్ దట్. అదే చేసాము మేము. యా ఉన్నాడు నేనే ఒక నిమిషం అందరికి కూడా ఇప్పుడు నేను ఎవరెవరు కామెంట్ చేసిన దాని గురించి ఐ డోంట్ వాంట్ టు రెస్పాండ్. నిన్న తీసినప్పుడు అందరిది తీసాం మేము, ఓకే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ. సో లెట్ దిస్ బి వెరీ క్లియర్. అందరు తీసి ఫెన్సింగ్ వేసాము. సో ఇది చాలా క్లియర్గా మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, చూడవచ్చు, ఎవరు ఏది ఎక్కడైనా చూసి చూడదు. మీ కళ్ళతో చూస్తే మీకు అర్థమవుతుంది కదా. సో పార్టీలకు అతీతంగా అన్నిటి కూడా దాంట్లో చాలామంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలామంది బ్యూరోక్రాట్స్ ఉన్నారు, బిజినెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిది కూడా మొత్తం తీసుకున్నాం. ఆ ల్యాండ్ ఎక్కువ నిన్న మేము రీక్లెయిమ్ చేసింది, చిన్నవాళ్ళ నుంచి చేసింది, అదే ఈ రూమ్లు తీసింది ఇల్లు అనేది అది హార్డ్లీ ఒక 30-40 ఎకరాలు ఉంటే ఈ పెద్దవాళ్ళని తీసింది 100 ఎకరాలు అనమాట. దట్ ఈస్ మోది. బట్ మీడియా ఏం చేసిందంటే దురదృష్టవశాత్తు ఇటువైపు ఎక్కువ ఫోకస్ ఇచ్చారు, అటువైపు తక్కువ ఫోకస్ ఇచ్చారు అనమాట. యా యూ వాంటెడ్ టు సే సంథింగ్. యా చెప్పండి స్వాతి. ఐ థింక్ అది రెవెన్యూ వాళ్ళు దే హ్యావ్ గివెన్ ఏ దిస్ థింగ్. వాళ్ళు గతంలో వాళ్ళు కూడా చాలా ఇది ఫాలో అయ్యి చాలాసార్లు ఇచ్చారు, నోటీసులు ఇచ్చారు, చాలాసార్లు జరిగింది. సో రెవెన్యూ వాళ్ళ రిక్వెస్ట్ మీద వీ హ్యావ్ ఆపరేటెడ్ దేర్. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో వాళ్ళు ప్రాసెస్ ఫాలో అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను.
307 ఇస్ కంప్లీట్ గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో ఎస్ఎఫ్సి కేటాయించారు, కొంత ఎస్ఎఫ్సికి ఇచ్చారు, తక్కింది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇదంతా ఏది పేదల ఇల్లు నేను అది దాని గవర్నమెంట్ విల్ కమ్అట్ విత్ ఎ ప్లాన్. నేను ఇప్పుడు కలెక్టర్ రిక్వెస్ట్ మీద మేము వాళ్ళు మాకు ఇచ్చారు, రెవెన్యూ వాళ్ళు ఇచ్చిన దాని మీద వీ హ్యావ్ యాక్టెడ్ అక్కడ. సో వాళ్ళు తక్కిన వాళ్ళని ఏమన్నా చేసి అక్కడ జరగాలంటే కనుక వాళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఏమైనా చూస్తారా, లేకపోతే ఎట్లా చేస్తారనేది గవర్నమెంట్ విల్ కమ్అట్ విత్ ప్లాన్ ఒకటి ఉంటుంది. అవును. నేను ఇప్పుడు ఏమైందంటే సతీష్, ఇక్కడ ఒకటి ప్రతిదాన్ని హైడ్రాకి ఆపాదిస్తున్నారు, అది వచ్చింది ప్రాబ్లం. ఏమైందంటే మేము కొంత ప్రొయాక్టివ్ ఉండి చేయడంతో మేము యాక్చువల్గా కనుక మేము ఓన్లీ క్యాచ్ బిట్స్ వరకే నియంత్రించుంటే కనుక అయిపోయేది. మేము కొంచెం ప్రొయాక్టివ్ ఉండి సిల్ట్ తీయటం మొదలెట్టేవాడికి అన్నిటికీ మాకే తగిలిస్తున్నారు. ఇక్కడ ఏం చేస్తుంది, ఎందుకు తీయలేదు, అక్కడే చేయాల్సిన ఏజెన్సీస్ వేరే ఉన్నాయి. సో నాలాది పునరుద్ధరించాలంటే మా పని కాదు అది. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ దేర్ ఇరిగేషన్ ఉంటుంది, లేకపోతే జిహెచ్ఎంసీ ఉంటుంది, వాళ్ళు చూస్తారు. సో అది మేము వీళ్ళు ఓన్లీ మేక్ ఏ సజెషన్. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇక్కడ ఎవడో ఒకడు ఒక పేపర్ వాళ్ళు ఎవరు రాస్తారు, లేదా ఏదైనా సోషల్ మీడియాలో వేస్తారు, ఇక్కడ మీ కళ్ళ కనకపెట్టలేదా ఇక్కడ వచ్చే ఎంక్రోచ్మెంటు ఈ నాలా మీద అని అంటారు. అరే అక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, అక్కడ లోకల్ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు. మాకేం 100 చేతులు లేవు, లేకపోతే 100 కళ్ళు లేవు కదా, మీకు లిమిటెడ్గా యాక్ట్ చేస్తాం. మాకున్నది ఒక చిన్న ఆర్గనైజేషన్. అప్పటికీ కూడా మేము ఇన్ని వేల కంప్లైంట్స్ హ్యాండిల్ చేస్తున్నాం. ఏదో అంటారు కదా, ఏదో ఏది కాయలు కాసే చెట్టు మీదే రాళ్ళు పడతాయనేటట్టు పనిచేసేదాన్ని ఈ ఆర్గనైజేషన్ మీద ఎక్కువ ఇదనేది. మీరు నాలాసు పునరుద్ధరించే దాంట్లో మీరేం చేస్తారంటే మా రోలే కాదే అసలు. మేము కొంచెం స్టెప్ ముందుకెళ్ళి కొంత పని చేయడానికి ట్రై చేస్తున్నాం. అది లేదు, అట్లా అని కాదు, ఏ సంస్థ ఆ సంస్థ పనిచేస్తూ ఉంటుంది. మా సంస్థ ఇలా పనిచేస్తుంది, ఇంకో సంస్థ ఇంకోలా పనిచేస్తుంది. అందరూ పనిచేస్తున్నాం, అందరూ సమన్వయంతో చేస్తున్నాం. వీ హ్యావ్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. అందరూ అనుకుంటున్నారు కొన్ని మీడియాస్లోనో కొన్ని సోషల్ మీడియాస్లో మాకు మధ్యలో సమన్వయం. 100% వీ హ్యావ్ కోఆర్డినేషన్, బ్రహ్మాండమైన కోఆర్డినేషన్ ఉందన్నమాట. ఎక్కడ కూడా ఎటువంటి ఇది గ్యాప్ లేదు. వీఆర్ ఆల్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్. అది ఒక కన్సర్టెడ్ ఎఫర్ట్ తోటి వీఆర్ డూయింగ్ దిస్ థింగ్ అనమాట, డిజాస్టర్ మేనేజ్మెంట్. అక్కడ అందరికీ చేసిన అదే కదా. ఇప్పుడు అన్ని దాంట్లో డిమాలిష్ చేసిన డిమాలిష్ చేసిన అన్ని చోట్ల కూడా ఇప్పుడు ఇక్కడే కాదు, ఎక్కడ కూడా పోయిన వారం చేసాము, ఏది శంషాబాద్లో చేసాము, డిమాలిష్ చేసేసి గోడను తీసేసి మనం అక్కడ మా ఫెన్సింగ్ పెట్టాము. అన్ని చోట్ల అదే చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా అదే చేసింది. మొత్తం ఓవరాల్ ఒక బోర్డులో పెట్టలేదు కదా, ఓవరాల్ అంతా కూడా ఇప్పుడు ఇది 300 ఎకరాల్లో అన్ని చోట్ల పెట్టాలి. ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదా, వర్క్ నడుస్తూ ఉంది. సో ఇంకా బోర్డు నిన్న మొదలెట్టాము, ఇంకా 3-4 రోజులు నడుస్తుంది ఆ ఫెన్సింగ్ వర్క్. ఇదంతా చేసి అన్ని చోట్ల పెడుతున్నాం, ఈ బోర్డ్స్ అన్ని పెడుతున్నాం. సో ఈయన ఒక్క ల్యాండ్లో పెట్టలేదు, ఆ ఒక్క ల్యాండ్లో ఎందుకు పెట్టారు ఇట్లా అనేది కాదు కదా. 300 acres అది, ఇట్స్ హ్యూజ్ చంక్ అనమాట. సో చాలామంది, నేను ఐ డోంట్ వాంట్ టు గివ్, మీరందరూ ఎవరి కాల్ రాసుకుంటున్నారు. సో మీరు ఐ లీవ్ ఇట్ టు మీకే వెళ్తాం. సో మేము గవర్నమెంట్కి అది రిపోర్ట్ ఇస్తాం, ఇచ్చేసి ఎవరెవరు ఉన్నారనేది మేము గవర్నమెంట్కి విల్ సెండ్ రిపోర్ట్. సార్ నిన్న మీకు కలెక్టర్ నుంచి ఫిర్యాదు వస్తే మీరు కూల్చారా? ఇంకా అక్కడ రౌడీ షీటర్ నుంచి కలెక్టర్ నుంచి రిక్వెస్ట్, అది మాకు లోకల్ తహసీల్దార్ నుంచి మాకు రిక్వెస్ట్ ఇచ్చారు. అండ్ ఇంతేకాకుండా ఎస్ఎఫ్సి కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేశారు. 6 నెలల క్రితం కంప్లైంట్ చేశారు స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్, ఇట్లా మా ల్యాండ్ ఎంక్రోచ్ అయిందని చెప్పి 6 నెలల క్రితం వస్తే దాని మీద చాలా పలు దఫాలుగా మీటింగ్ పెట్టి ఎస్ఎఫ్సి వాళ్ళు వచ్చారు, లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, అందరితో కూడా మీటింగ్స్ పెట్టి, ఇది ఇప్పుడు సడన్గా చేసింది కాదు, ఇది 5-6 నెలలు చాలాసార్లు మీటింగ్ అక్కడికి వెళ్ళాము, స్పాట్లో విజిట్కి చూసాము. ఇది సో సడన్గా ఏదో ఈరోజు అనుకోని రేపు చేసింది అనేటట్టు ఏం కాదు, 6 నెలల నుంచి జరుగుతుంది. ఇందులో అమ్మిన దాంట్లో రౌడీ షీటర్లు కానీ లేదా పొలిటీషియన్స్ కానీ ఎవరైనా గుర్తించారా? వాళ్ళపైన ఎలాంటి పేర్లు ఇచ్చాం కదా మీకు, రౌడీ షీటర్స్ పేర్లు కూడా ఇచ్చాం ప్రెస్ రిలీజ్లో. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రికవర్ చేసి వీళ్ళకి ఏమైనా వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటుంది, వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ చేయాలో లీగల్గా అన్ని కూడా తప్పకుండా లోకల్ పోలీస్ తోటి మేము వర్క్ చేస్తాం. అది కూడా ఉంటుంది. మీరు ఎవరి కాళ్ళు చెప్పుకుంటున్నారు, మాకు దానికి కొంతమంది బినామీలు ఉంటారు, కొంత ఇది ఉంటుంది కాబట్టి. సో అది ఎవడు ఏంటనేది మేము అదంతా వీళ్ళకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ గవర్నమెంట్ అన్నాం. సార్
అదే సార్ దానికి పండగ రోజు లేదు ఇదనేది కాదు ఇప్పుడు అక్కడ తీసింది పండగ రోజు తీయాలి లేకపోతే సండే రోజు తీయకూడదు ఇట్లా అనేది కాదు అక్కడ చెప్పేది. సో దీస్ ఆర్ ఎంక్రోచ్మెంట్స్, ఇది చాలా రోజుల నుంచి చేసి ఐడెంటిఫై చేసిన దాంట్లో. ఎక్కడ చేసాము? సున్నం చెరువు ఏం చేసాము? అదే చెప్తున్నా కదా, 3SS జడ్జిమెంటే మీకు చెప్తున్నాను నేను. సో మీకు 3SS జడ్జిమెంట్ 1990s వచ్చింది, 94, 95లో. సో అది వచ్చింది జడ్జిమెంట్. ఓకే. ఇప్పుడు వీటికి ఫస్ట్ ఏంటంటే సీవేజ్ అంతా కూడా దీంట్లోకి వస్తున్నది. సీవేజ్ దీంట్లో తీసుకురావడంతో అది మురికూపాలుగా తయారైంది. ముందు ఎంక్రోచ్మెంట్స్ మనం ఆపిన తర్వాత నెక్స్ట్ ఈ సీవేజ్ని ఎప్పుడైతే ఇప్పుడు మనం ఎక్కడెక్కడైతే డెవలప్ చేస్తున్నామో అదంతా డైవర్షన్ చేసేసి ఎస్టీపీలకు తీసుకెళ్తున్నాం. సో ఇది డోంట్ ఎక్స్పెక్ట్ అన్నీ వితిన్ 1 yearలో అయిపోతుంది. హైడ్రా స్టార్ట్ అయ్యి 1 year 2 months అవుతుంది. సో టూ మచ్ ఆఫ్ ఏది మా నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా భావ్యం కాదు. ఇప్పుడు మేము మొదలెట్టినది 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేస్తే ఇదంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి జరుగుతున్నది అనమాట. సో ఇప్పుడు మీరు ఇమీడియట్గా మీకు ఇక్కడ కనపడలేదా ఎంక్రోచ్మెంట్, అక్కడ కనపడలేదా అని చెప్పేసి ఎవరైనా అంటుంటే కనుక అరే 100,000 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు యాక్ట్ ఆన్ చాలా ఎస్పెషలీ మన పబ్లిక్ బస్తీలకు ఉన్నదానికి ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాం. సో అంటే ప్రయారిటైజ్ చేసుకుంటాం. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఒకదాన్ని మనం ఏది 100 కంప్లైంట్లు వచ్చినప్పుడు దాంట్లో కొన్ని యాక్ట్ చేస్తాము, కొన్ని యాక్ట్ చేయలేదంటే కానీ యాక్ట్ చేయని దాని మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉందని అనేది ప్రచారం. అదే చెప్తున్నాను, వీళ్ళ మీద ఈ తప్పుడు ప్రచారాలే ఇదని. ఇట్లా ప్రచారాలన్నీ జరుగుతూనే ఉంటాయి న్యాచురల్. అదే చెప్తున్నాను ఇందాక, ఏది ఆయేషా కేసు ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ప్రచారాలు అండ్ అట్లానే ప్రణయ్ కేసు ఇస్ అనదర్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఈ ప్రచారాలన్నీ ఇట్లాంటి సర్వీస్లో చాలా మేము ఎదుర్కొనే వచ్చాము. ఇదంతా కూడా అంటే ఏదో అట్రిబ్యూట్ చేసి దీనివల్ల ఇదైతే దానివల్ల అయింది, అప్పుడు వాడిని కాపాడటానికి ఆయేషా కేసులు ఇట్టని చెప్పినారు, వాళ్ళు ఏమన్నా కాపాడటానికి చేసినారని. బట్ ఫైనల్గా 18 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అదే జరిగింది కదా. సో అదే అన్నాను కదా, ఇంతకు చెప్పాను నేను. దాని మీద రిపోర్ట్ రాసి మేము గవర్నమెంట్కి కూడా పంపిస్తాం, కలెక్టర్ కూడా చెప్పాం. సో అది ఆ డేటా నా దగ్గర లేదు. బట్ డెఫినెట్గా మేము ఇట్లాంటి వీటిలో అంటే పార్కులు ఇప్పుడు మనం పోయిన ఇది చూసాము, ఏది లాస్ట్ వీక్ ఫర్ ఇన్స్టెన్స్ అదొక డ్రైవ్ ఏది మనకి శంషాబాద్లో చేసాము. చేసినప్పుడు అది మొత్తం 12 ఎకరాలు రీక్లెయిమ్ చేసాం. దాంట్లో అధికారులు ఏం లేదు. అది ఏంటంటే వాళ్ళు అది పెట్టుకొని కంట్రోల్ చేసుకొని వాడు మ్యానిపులేట్ చేస్తున్నాడు సిస్టమ్ అనమాట. సో దాన్ని అధికారులు అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళు వచ్చారు, ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. సో కేస్ టు కేస్ బేసిస్లో మనం డెఫినెట్గా వాళ్ళకి అధికారుల మీద కూడా గవర్నమెంట్కి రికమెండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఛార్జెస్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు రకరకాల యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తారు. సార్ ఇక్కడ చెరువుల పునరుద్ధరణ చాలా ఉన్నాయి. అంటే నా దగ్గర చాలా పోలీస్ స్టేషన్స్లో కేసులు పెట్టాము. నేను ఉత్తి బిల్డర్స్ మీదే మేము 11 కేసెస్ పైన పెట్టాము. చెప్పే కదా, ఏది వర్టెక్స్ వాళ్ళ మీద 2 కేసులు పెట్టాము, ఇది నెక్స్ట్ వంశీరామ్ వాళ్ళ మీద పెట్టాము, నెక్స్ట్ ఇట్లా ఇట్లా చాలామంది మీద పెట్టాము. చెప్తున్నాం మీకు, అంటే కేసులు పెట్టినవి ఉన్నాయి. నాలాస్ కబ్జా చేశారని చెప్పి డంపింగ్ మీదే 74 కేసెస్ పెట్టాం. సో ఇట్లా అంటే చాలా ఉన్నది. మనకు డేటా మీకు రిలీజ్ చేస్తాం కూడా, ఎన్ని కేసులు పెట్టాం అనేది కూడా. ఉత్తి డంపింగ్ ఆఫ్ డెబ్రీ మీదే 74 కేసెస్ ఉన్నాయనేది చెప్తున్నాం అనమాట. ఒకసారి ఇప్పుడు చెరువుల రిస్టోరేషన్ చేపట్టారు. బతుకమ్మ కుంట గతంలో నిజంగానే అది వాటర్ బాడీయా డ్రై ల్యాండా సార్? అది అక్కడ ఉన్న మీరు అక్కడ లోకల్కి వెళ్ళి అక్కడ పాత వాళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళని మాట్లాడితే ఎవరైనా చెప్తారు అక్కడ అది చెరువు ఉందా లేదా అనేది వాళ్ళు చెప్తారు. నెంబర్ హైడ్రాకి శాంటిటీ ఉంది కదా సార్? నేను ఒకటి. రెండోది మ్యాపులు ఇవన్నీ చూస్తే సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు ఊరినే ముసలోళ్ళని అడిగి మేము చెరువు ఉందని చెప్పి ఆడ తోవం అర్థమైందా? సో ఆడ ఏది మ్యాపులు ఉంటాయి, సర్వే సైంటిఫిక్ పద్ధతిలో ఉంటుంది చేసి దానికి ఒక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ ఉంది, విలేజ్ మ్యాప్ ఉంది, ఇవన్నీ తీసుకొని రెవెన్యూ రికార్డ్స్ ఉంటాయి. దాని అన్నింటిలో కూడా స్పష్టంగా దాంట్లో కూడా సివిల్ కోర్టు కూడా వెళ్ళింది. కింద అతను ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో సివిల్ కోర్టులో 1 month సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆ సివిల్ కోర్టు మాకు అనుకూలంగా జడ్జిమెంట్ కూడా ఇచ్చారనమాట. సో అది 1 month అయిన తర్వాత మళ్ళీ ఏమంటారు కింద. అవును అవును. ఇప్పుడు అక్కడ ఏంది, అతను 7-8 feet వాటర్ ఉంది అక్కడ. మా జనరేటర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మునిగిపోయింది యాక్చువల్గా అక్కడ బల్కంపేట దాంట్లో. సో అక్కడ ఎవరో ఒకరిద్దరు చెప్పిన దాన్ని మీరు అంతా అదే తీసుకొని అనేది కాదు. అక్కడ అతను యాక్చువల్గా రిస్క్ తీసుకుని వచ్చేసి ఇదైనాడు. అవతల
ట్రాఫిక్ వాళ్ళు బ్లాక్ చేశారు. ఇటువైపు నుంచి ఇతను ఏదైతే బ్లాక్ చేయని ఏరియా వైపు నుంచి ఇతను వచ్చేసినాడు. వచ్చేసి ఇతను ఆ వాటర్ ఉంటే కనుక జనరల్గా ఛాన్స్ తీసుకుంటారు. సో ఇప్పుడు సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ కూడా అయింది అదే. ఏది మన ఆసిఫ్ నగర్లో కూడా ఆ మంచాలు కొట్టుకెళ్ళటం ఇవన్నీ అనేది రెగ్యులర్ ఫీచర్ అక్కడ. అది నేను అక్కడికి వెళ్తే ఆ బస్తీ వాళ్ళు వీడియోలో చూపిస్తుండే రెగ్యులర్ ఫీచర్ అక్కడ కొట్టుకొని వెళ్ళటము. ఆ వీడియోలు అన్నీ చూపిస్తున్న పాత అన్నింటిలో ఉన్నాయి. ఇది కూడా అంతే అనుకున్నారు. ఏదైతే ఆ మంచం కొట్టుకొని పోతుందో అది వాటర్ ఉధృతికి వాళ్ళు కొట్టుకెళ్ళిపోయినారు. సో అది అంటే వీళ్ళు అసెస్మెంట్లో రాంగ్ అసెస్మెంట్ అనమాట. ఇక్కడ బల్కంపేట దగ్గర కూడా అసెస్మెంట్లో రాంగ్ అసెస్మెంట్ అనమాట. అంటే వాటర్ అదంతా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వస్తుంది ఎవరు చేశారనేది. వాళ్ళ దాంట్లో నేను అద్దం పగిలింది అంతవరకు అయితే కనబడుతుంది. ఎవరు చేశారనేది పోలీస్ రిపోర్ట్లో ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఓకే యా బచ్చన్ ఏది నేను అదే ఇప్పుడు ఇవన్నీ ఎఫ్టీఎల్ నోటిఫై అవ్వటంతో దాని నుంచి తర్వాత ఇది అవుతుంది. నోటీస్ మేము ఇవ్వలేదు, అక్కడ లోకల్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. సో మేము ఇవ్వలేదు, అదే చెప్పేది. ఎవడేం చేసినా మా ఖాతాలో వేస్తున్నారు అన్నమాట. సో అక్కడ నోటీసులు ఎవడిచ్చినా హైడ్రా నోటీసులు ఇచ్చింది ఏం చేశారు ఇప్పటిదాకా అని అంటారు. లేదా ఇక్కడ ఏది ఈ నాలా ఇది ఏమైంది, ఇది ఆక్రమణ అయింది, మీరేం చేస్తున్నారు. అక్కడ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మేము ఒక డిపార్ట్మెంటు. మీరు 10 డిపార్ట్మెంట్లు యాక్ట్ చేయాల్సిన చోట వాళ్ళని కూడా అడగాలి మీరు. ఎంతసేపు అంటే మేము రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి మా మీద రావటం అనేది కూడా నేను అందుకోసం కదా ఇప్పుడు అధికారులు వాడుతూనే ఇది చేస్తున్నాం కదా. ఇప్పుడు మీకు ఇన్ని తీసింది 96 ఆపరేషన్స్, మరి ఊరినే 900 ఎకరాలు ఊరినే రాలేదు. ఇవన్నీ చేసేది దీని నుంచి 45,000 కోట్ల నుంచి 50,000 కోట్ల ఆస్తులు వెనక్కి రికవర్ చేసాం. సో ఇవన్నీ ఆ విశేష అధికారులు ఉన్నాయి కాబట్టే వచ్చిందని. అండ్ చేయాల్సింది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చేయాల్సింది చాలా ఉంది, చేసింది కొంతమే, ఇంకా చేసేది చాలా ఉంది. యా ప్లీజ్ చెప్పండి. నేను ఇది మీకు చెప్పాల్సింది ఫస్ట్ వీ హ్యావ్ డన్ ఆగస్టు అండ్ బుమ్రుగ్దోల కూడా అంతే. మరి బుమ్రుగ్దోల ప్రీమియర్ నోటిఫికేషన్ అయింది, మరి బుమ్రుగ్దోల ఎందుకు అడగట్లేదు మీరు? బుమ్రుగ్దోలలో అక్కడ చాలామంది ఎంఐఎంస్ కూడా నేను అంటున్నాను. స్టార్టింగ్లో ఆగస్టు సెప్టెంబర్లో ప్రీమియర్ నోటిఫికేషన్ అయిన వాటి మీద కూడా కొన్నిటి మీద యాక్ట్ చేశాము. యాక్ట్ చేసిన తర్వాత దానకిషోర్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ, నేను అప్పుడు తర్వాత ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశాం. ఆ తర్వాత వీ హ్యావ్ గివెన్ క్లారిటీ, వీ సెట్ దట్ ఫైనల్ నోటిఫికేషన్. ఆ తర్వాత ఎక్కడ కూడా ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన వాటి మీద ఎక్కడ కూడా యాక్ట్ చేయలేదు. సో లెట్ దిస్ బి వెరీ క్లియర్. సో ఇదే ఫాతిమా కాలేజు అనేది అడుగుతున్నారు, బట్ అదే వాళ్ళకి సంబంధించిన వాళ్ళదే బుమ్రుగ్దోల దాంట్లో కూడా మేము యాక్ట్ చేశాం కదా. బుమ్రుగ్దోలలో చాలా బిల్డింగ్లు కూలగొట్టాం అక్కడ స్థానిక వాళ్ళు ఎవరు దాంట్లో ఎంఐఎం లీడర్స్ ఉండేది దాంట్లో కూడా. సో అంటే మనం అంటే నేను అనేది డు నాట్ ఐసోలేట్ ఆర్ దీన్ని ఫాతిమా కాలేజ్ ఒక్కదాన్ని అనేది చూపించదు. అన్నీ ఎక్కడెక్కడైతే ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ అయినాయో అక్కడ వీఆర్ ఇప్పుడు గండిపేట చేసాము, ఏది వీఆర్ రిమూవ్డ్ ఎంక్రోచ్మెంట్స్. హిమాయత్ సాగర్ ఎందుకు చేయలేదు? సేమ్ థింగ్, దేర్ ఇస్ నో నోటిఫికేషన్ అయిన తర్వాత దెన్ వీల్ హ్యావ్ టు యాక్ట్ న్యాచురల్. సో వన్స్ ఏ నోటిఫికేషన్ ఈజ్ డన్, ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిన తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ ఇస్. మేము ఇక్కడ మళ్ళీ ఏది ఇక్కడ చేసాం, దేవరంజాల్లో చేసాం ఒక ప్రగతి రిసార్ట్స్ అని. ఫైనల్ నోటిఫికేషన్ అయిన దాంట్లోనే వీ హ్యావ్ రిమూవ్ దట్ కమ్యూనిటీ హాల్ అనమాట. అది ఏది ఒక ఫంక్షన్ హాల్ తీసాం ఫైనల్ నోటిఫికేషన్. సో ఆఫ్టర్ పోస్ట్ అక్టోబర్ ఓన్లీ ఫైనల్ నోటిఫికేషన్ అయిన వాటి మీదే వీ హ్యావ్ యాక్టెడ్. అంటే దానికి నువ్వు ఎందుకు ఎగ్జైట్ అయిపోతున్నావు లక్ష్మీకాంత్ అనేది ఒకటి నాకు అక్కడ వాళ్ళు పేదలు చదువుతున్నారా లేకపోతే ఇది అనేది నాకు సంబంధం లేదు. అది ఒకటి ఓకే, అదొక ఫ్యాక్ట్ అంతవరకే. బట్ రేపు చట్టాల పరంగా ఎట్లా యాక్ట్ చేయాలో అట్లానే యాక్ట్ అవుతుంది అంతే. అన్ని చట్టాలు ఎలా ఉన్నాయి, అన్ని చెరువులకు ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఫాతిమా కాలేజ్ ఉన్నటువంటి సల్కం చెరువుకు అలానే ఉంటుంది, వేరే చెరువులు కూడా అదే చట్టం. అది అలా బచ్చన్ జీ ప్లీజ్. యా. Oh, right. So that is in the process.
Now, police station has been created. Now, regarding the, issuance of FIR and all, that process is underway, and we are hopeful that in the next a month or so, we'll have that, powers to issue FIRs and all. Yeah. లేదు తప్పకుండా మేము గవర్నమెంట్కి ఇస్తున్నాము. చాలా మందికి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి. మీకు ఇప్పుడు సపోజ్ ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఐ థింక్ నేను ఒకసారి షేర్ చేసినట్టుంది. ఇది గండిపేట రిజర్వాయర్ దాంట్లో ఈ ఇంజనీర్స్ అందరి మీద ఛార్జెస్ ఫ్రేమ్ అయితే ఇచ్చినారు కూడా. వాళ్ళందరూ మేజర్ పిఆర్స్ కూడా ఇచ్చారు. మీకు అది కూడా షేర్ చేశాను. సో చాలా చోట్ల ఛార్జెస్ ఫ్రేమ్ అయినాయి. అవి అంటే బయటికి ఇవ్వరు, వాళ్ళు బయటికి చెప్పరు. సో మేజర్ పిఆర్స్, మేజర్ పనిష్మెంట్స్ ఇనిషియేట్ అయినాయి చాలా ఉన్నాయి. మీకు దిస్ ద ఎగ్జాంపుల్. అంటే కనపడ్డదంటే వాళ్ళు బయటికి పబ్లిసిటీ ఇవ్వరు కదా. నేనేది ఇది దాని మీద ఇది వాళ్ళు రిపోర్టు కాన్ఫిడెన్షియల్గా వెళ్తుంది. యాక్షన్, డిసిప్లిన్ యాక్షన్ గవర్నమెంట్ నుంచి ఇనిషియేట్ అవుతున్నారు, జరుగుతుంది అది. ఓకే, ఎవరన్నారు మీతోటి? ఏం లేదు అట్లా. ఐ డోంట్ నో. దాన్ని నేను అంటే హైడ్రాగా నాకేం సంబంధం అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ల్యాండ్ ఇచ్చేది నేను కాదు. అండ్ యాక్చువల్గా అది పెట్టడానికి అక్కడ నిజామాబాద్లో పెట్టడానికి ఉంటే వాళ్ళు నాగరత్న గారు నాకు రిక్వెస్ట్ చేస్తే నేను కూడా మాట్లాడాను అక్కడ నిజామాబాద్ అప్పుడు కలెక్టర్ గారితో, వాళ్ళతో కూడా మాట్లాడాను. గవర్నమెంట్ నుంచి కూడా మాట్లాడి ఉంటారు. సో నాకు తెలుసు కాబట్టి అక్కడ కలెక్టర్ గారు, అక్కడ కమిషనర్ గారు వారికి చెప్పాను. చెప్తే వాళ్ళు కూడా అక్కడ ఇస్తున్నారు. ఇక్కడ కొత్త డాప్లర్ రైడర్ పెట్టడానికి ఇక్కడేమి అడగలేదు. వాళ్ళు నిజామాబాద్లో పెట్టడానికి అడుగున్నాను. ఇచ్చాక దీంట్లో మీకు దీంట్లో చెప్పండి. ఏంటది వాటర్ ఇండెంటేషన్? అది లేకున్నది, అది లేకుండా తయారవుతున్నది. దానికి ఏంటంటే బతుకమ్మ కుంట అనేది లేక్, అదొక లేక్ అనేది, చెరువు కుంట అనేది. మేము అది దాన్నే చెప్తున్నాం, కోర్టులో అదే చెప్తూ వచ్చాము. సో దాని మీద కింద కోర్టులో కోర్టు మాతో ఎక్కిపించింది. పైన కోర్టులో కూడా మీరు రిజర్వేషన్ వర్క్స్ కంటిన్యూ చేయమని చెప్పి ఇచ్చింది. దాని ప్రకారం మేము వర్క్ చేస్తున్నాం. కోర్టు కూడా ఎక్కడ కూడా మాకు ఏదైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో దాన్ని ఎక్కడ కూడా మేము తూచా తప్పకుండానే పాటిస్తున్నాం తప్ప కానీ ఎక్కడ వైలేట్ చేసింది ఏది లేదు. సో నథింగ్ విల్ స్టాప్ ఫ్రమ్ ఏది లేక్ రిజినేషనో లేకపోతే దానికి సంబంధించిన ఏది వర్క్సో దాని గురించి ఎక్కడ కూడా కోర్టు ఆర్డర్స్ కాంట్రరీగా ఉన్నటువంటిది ఎక్కడ లేదు. చెప్పండి. ఇచ్చాక నోట్లో కూడా మీకు 26వ తారీఖు ఉంది, రేపు శుక్రవారం రోజు ఉంటుంది అన్నట్టు. ఏమంటారు? 26th మీరు చూస్తారు కదా, నువ్వే కవర్ చేస్తారు. మీరు చూడండి. యా, చెప్పా కదా ఇప్పుడు మళ్ళీ అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తాం పబ్లిషింగ్ అడుగు అన్నా కదా. శ్రవణ్ నువ్వు లక్ష్మీకాంత్ మీ ఇద్దరు ఒక దగ్గర చేరినట్టుంది. చేరి ఓకే రైట్, చెప్పండి. సత్యనారాయణ చెప్పండి. యా, ఏది ఇప్పుడే చెప్పా కదా నేను. ఆయన బచన్ అది అడుగుతున్నాడు, మీరు రిపీట్ ఎందుకు చేస్తున్నారు క్వశ్చన్స్? రైట్. నేనేది నా దృష్టికి రాలేదు. ఇట్లాంటి మీరు ఇస్తే కనుక తప్పకుండా ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేసేది కూడా, చాలామంది ఈ పేపర్లో రాసి లేకపోతే కొన్ని చూస్తున్నాను, అంటే ట్యాబ్లాయిడ్స్ లేకపోతే ఇట్లాంటి ఉంటాయి కొన్ని, అంటే నేనేది మేజర్ పేపర్స్ కొన్ని లేకపోతే చిన్న పేపర్స్లో కానీ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఛానల్స్ ఉంటాయి. వాళ్ళు కూడా మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు వచ్చి ఇవ్వండి, మాకు వచ్చి కలిసి ఇవ్వండి. ఇచ్చి మీరు మాకు ఇచ్చిన తర్వాత వెయిట్ ఫర్ సమ్ టైం, ఒక 1 month 2 month వెయిట్ చేయండి.
మీరు అప్పుడు మేము ఇచ్చిన తర్వాత మేము చేయలేదు, ఎంక్వైరీ చేయలేదు అన్నప్పుడు అప్పుడు మీరు ఏమన్నా అంటే కనుకుంటుంది హైడ్రా ఇది చూడలేదా, ఇక్కడ ఏమైనా రాజీ పడ్డదా, హైడ్రా మేనేజ్ చేయబడ్డదా, అరే దట్ ఈస్ నాట్ రైట్ వే. మీరు వచ్చి మాకు ఇవ్వండి. ఎందుకు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ పబ్లిక్గా పెడితే కనుక ఏది కూల్చే చెప్పడం కాదు, అట్లా కాదు. నేనే మీరు మీరు మాకు వచ్చి ఇగో ఇక్కడ పలానా దగ్గర మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇగో మీకు షేర్ చేస్తున్నాం అంటే మాకు ఇవ్వండి. ఓ మేము వెరిఫై చేస్తాం, చెక్ చేసి దాంట్లో ఏముందనే చూస్తాం. ఈచ్ ఎంక్వైరీ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను చెప్పాను దీన్ని నిన్నటి దాంట్లో 6 నెలలు పట్టింది. చాలా సిట్టింగ్స్ ఉంటాయన్నమాట. డోంట్ థింక్ దట్ ఒక కంప్లైంట్ రాగానే ఒక పిటిషన్, ఇప్పుడు పిటిషన్స్ ఎక్కువైపోయినాయి, ప్రతి పిటిషన్ టైం పెట్టాల్సిన టైం కూడా చాలా ఎక్కువైపోతుంది. సో మాకు రాత్రి 10-11 అవుతుంది ఇంటి నుంచి ఇంటికి వెళ్ళేటప్పటికి. సో అంటే హెడ్రాలో అందరు కూడా అంత కష్టపడి పనిచేస్తున్నారు, టీం అంతా కూడా చాలా కష్టపడి మొత్తం చేస్తున్నా కానీ కూడా. బట్ బయట ఏ విధంగా అంటే హైడ్రాలో ఎవరన్నా నేను అదే చెప్తున్నాను, ఎవడన్నా మేము మేనేజ్ చేసుకుంటాం హైడ్రాలో అనే మాట ఎవరన్నా ఒకళ్ళు చెప్పినా కానీ కూడా చెప్పండి చూద్దాం. సో ఏ బిల్డర్ అయినా కానీ కూడా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనేటటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా? అయితే నాకు సంబంధం లేదు కదా, అది బాధిత కుటుంబాలు. అదే చెప్పేది. ఇప్పుడు సతీష్, ఇప్పుడు మేము రెస్క్యూ దాని వరకు బాడీ, సో దానికి చేయాల్సింది రెవెన్యూ వాళ్ళు చేస్తారు. ఏది వాళ్ళకి బాధిత కుటుంబాలు ఆదుకునేది అదంతా నాకు సంబంధం లేని సబ్జెక్ట్, నేను ఎందుకు మాట్లాడతాను? సో అది ఇప్పుడు ఇంకొకటి మేము ఆస్క్ వెరీ రైట్ క్వశ్చన్. ఇప్పుడు మనకి చాలామంది కూడా సిఎస్ఆర్ దాంట్లో కూడా చాలామంది వీళ్ళు వస్తే ముందుకు వస్తే కనుక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో, ఎందుకంటే ఇది చాలా ఇమ్మీడియట్గా ఇప్పుడు మన అర్బన్ ఫ్లడ్డింగ్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దీన్ని మనం నెక్స్ట్ కొన్నేళ్లలో చెక్ చేయకపోతే కనుక మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి సిటీలో. సో ట్రాఫిక్ పరంగా ఉంటుంది, చాలామంది పేదలు ఇనండేషన్లో ఉంటారు, లేకపోతే దీనికి కాస్ట్ చాలా సీరియస్ కాస్ట్ ఉంటాయి అన్నమాట. సో దీనికి సిఎస్ఆర్లో వచ్చేవాళ్ళు జెన్యూన్గా రావాలి, అంతేగాని అక్కడ వేరే ఉద్దేశాలతో రాకుండా జెన్యూన్గా వచ్చి చేస్తే కనుక అట్లా టేకప్ చేస్తే మంచి పరిణామం అనమాట. అంటే యాక్చువల్ సిటీకి దిస్ విల్ బి వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి నా వైపు నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, సో అది వాళ్ళు వచ్చి ముందుకి ఈ అర్బన్ ఫ్లడింగ్ని చెక్ చేయాలంటే లేక్స్ని రివైవ్ చేస్తే కనుక హోల్డింగ్ ఏరియాస్ పెరుగుతాయి అన్నమాట. పెరిగి నాలాస్ది వైడెన్ చేయటము, ఎక్కడెక్కడైతే ఎస్ఎన్డిపి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళతో మేము వర్క్ చేస్తున్నాం. చేస్తూ నాలాస్ కూడా వీలైనంత వరకు పునరుద్ధరించాం. కుక్కట్పల్లి చెరువు చేసిన తర్వాత నాలాస్ దగ్గరకు వచ్చేటికి నాలాస్ అంతా కూడా మొత్తం లేవు. 4 మీటర్లు ఉండేటువంటి సర్ప్లస్ నాలా ముందుకు వెళ్ళేటప్పటికి 1 మీటర్ అయిపోయింది. సో అంటే వరద వచ్చినా కానీ కూడా ఈ చెరువుల నుంచి వదిలితే కనుక కింద ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. సో దానికి తగ్గట్టు ఇంజనీరింగ్ సొల్యూషన్ ఏం చేయాలి దానికి అనేది కూడా ఆలోచన చేస్తాం. సో ప్రతి దగ్గర నాలాసు కన్స్ట్రిక్ట్ అయిపోవటం, చిన్నది అయిపోవటంతో చాలా సమస్యలు ఉన్నాయి. సో మనం అక్కడ దానికి తగ్గట్టు సొల్యూషన్ ఏమైనా ఎస్ఎన్డిపిలో చేయాలా, లేకపోతే ఉన్నదాన్ని ఏమైనా పెంచేటట్టు ఉందా, లేకపోతే మనం దాన్ని డెప్త్ చేయాలా, హోల్డింగ్ పెంచి దానికి ఏమైనా స్లూయిస్ గేట్ పెట్టి లాంటిది ఏమైనా పెట్టేసి దాన్ని అంటే ఎఫ్టీఎల్ దాకా నీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయకుండా కొంచెం కింద నుంచే మనం పంపిస్తుంటే కనుక వాటర్ అప్పుడు ఫ్లడ్ మనం రెగ్యులేషన్ చేయడానికి చెరువుని బాగా వాడుకోవడానికి పనికొస్తున్నాం. సో ఇది అంటే చెరువుని చాలా ఎఫెక్టివ్గా వాడాలి. అందుకు నేను అన్నాను మనకు ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయడానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చాలా ఎఫెక్టివ్గా వాడాల్సిన అవసరం ఉంది ముందు. ఎందుకంటే దిస్ విల్ బి ఏ వెరీ దిస్ ఇష్యూ అంటే ఏదైతే ఫ్లడ్డింగ్ అనేది నెక్స్ట్ 100 ఏళ్ళు ఉంటుంది సిటీలో. ఇది గ్లోబల్ వార్మింగ్ కంటిన్యూ అవుతుంది, టెంపరేచర్స్ పెరుగుతుంటాయి. అండ్ తెలంగాణ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ ఏ గ్రోత్ హబ్ ఇది. సో అర్బనైజేషన్ అంతా కూడా స్టేట్స్ నుంచి అంతా ఇక్కడ హైదరాబాద్కే వస్తుంటారు. వచ్చే కొద్దీ ఎక్కువ మంది ఇక్కడ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్టేట్ ఇప్పుడు మనకి చూస్తే కనుక అర్బనైజ్డ్ అయినా కానీ దీంట్లో సిటీలో మనకి ఉండేటటువంటి దాదాపు 1 కోటి పైన జనాభా ఉన్నారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 35% పైన జనాభా. వెళ్ళే కొద్దీ కూడా ఇది ఇంకా 40-50% 2050 కల్లా ఇట్ విల్ క్రాస్ అరౌండ్ మోర్ దెన్ 40-45% అవ్వచ్చు. సో ఇది జనాలు ఎక్కువ వచ్చే కొద్దీ కాంక్రిటైజేషన్ ఎక్కువ అవుతుంది, ఎక్కువ ఇక్కడ ప్రాబ్లం అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్యూచర్ అర్బన్ ప్లానింగ్లో కూడా ఈ డైరెక్షన్లో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, రైట్, మీరు రైట్ అనేది రైట్. దాంట్లో కూడా చైతన్య రెడ్డి అని ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ 150 ఫీట్ల రోడ్ అనేది దాన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని ఫస్ట్ ఇనిషియల్గా మాకు అక్కడ లోకల్ తహసీల్దార్ చెప్పారు. సో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఎస్ మేము రిమూవ్ చేయొచ్చు, బట్ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటిది తర్వాత తహసీల్దార్ సెట్ లేదు సార్ మన గవర్నమెంట్ ల్యాండ్లో ఏం లేదు, అంతా అది ప్రైవేట్ ల్యాండ్లో ఉందని చెప్పినారు. చెప్పిన తర్వాత ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నదాన్ని మేము ఎలా చేస్తాం? అది ప్రైవేట్ ల్యాండ్లో చేస్తే కనుక ఆ పైన మరి వందలాది మంది కొన్నోళ్ళు ఉన్నారు. రేపు అప్పుడు మీరే అంటారు
ఎవడో ఒకటి బెనిఫిట్ చేయడానికి వందలాది మంది ప్లాట్లు కొన్న వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటనే, ఎవడో ఒకరికి అప్పుడు అప్పుడు ఇటు మాట్లాడతారనమాట. అంటే వాడికి బెనిఫిట్ చేయడానికి మీరు వందలాది మందిని ఇబ్బంది పెడతారని చెప్పి అంటారనమాట. దాని మీద నేనే దానికి అక్కడ మేము అందుకో చెప్పాము, రోడ్డు తీయటం అనేది అది ఇట్ ఈస్ నాట్ దిస్ థింగ్. అది ఓకే, రోడ్డు తీయటం అనేది ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు తీయటం అనేది నాకు సంబంధం లేదు. మీరు వెళ్ళి హెచ్ఎండిఏకో లేదా అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కంప్లైంట్ చేయండి, ఆర్ నాకు కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పకుండా నేను చేస్తాను అని చెప్పి అదే చెప్పాము. వాళ్ళకి చెప్పింది అదే ఉన్నది. అండ్ బట్ అదే దాంట్లో నాలాసు ఎంక్రోచ్ చేసిన దాన్ని, చెరువులు ఎంక్రోచ్ చేసిన దాన్ని మేము కూల్చి దాన్ని వెనక్కి తీసుకున్నాం. ఇది రోడ్డు ఒక కుంట అయితే చెప్పే కదా, దాదాపు 10 ఎకరాలు. దాని మీద ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసింది గవర్నమెంట్. సో ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సో 10 ఎకరాలు అంటే అక్కడ దాంట్లో మీరు దాదాపు మోర్ దెన్ 200 crores ప్రాపర్టీ అది. సో అంటే మీకు ఇవన్నీ కూడా రేపు మా మీద ఊరికనే ఏదో ఆపాదించి మీరు ఇలా చేయలేదు అలా చేయలేదు కాబట్టి మీరు ఇదనంటే కనుక సరే, దాని అన్నిటికీ కూడా వీడు ఉండవు. దాన్ని రేపు కాల్ డేటాతో చెక్ చేయండి, చాట్స్తో చెక్ చేయండి, లేకపోతే మీకు ఏది వాట్సాప్ చాట్స్లో కానీ, లేకపోతే మీకు టవర్ లొకేషన్స్తో వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ ఉంది, ఎక్కడ కలిసారు ఏం కలిసారు అదంతా దాంట్లో అంతా వస్తుంది, తెలుస్తుంది. కోర్టు కూడా ఏం చేసింది, వాళ్ళ మీద ఎక్కడ కేసు వాళ్ళు క్వాష్ చేయమని వెళ్తే ఎక్కడ ఒప్పుకోలేదు. 41 నోటీస్ ఇచ్చి, ఎందుకంటే దాని సెక్షన్స్ 41 నోటీస్ ఇచ్చే సెక్షన్స్, క్వాషింగ్ ఒప్పుకోలేదు. కేసు కొట్టేయమనంటే కేసు కొట్టేయలేదు. హైకోర్టు అందరి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఇచ్చిందనమాట. సో కోర్ట్ ఆల్సో హెస్ గివెన్ అ డైరెక్షన్ దట్ వే. సో అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, రేపు నిజాలు తేల్చండి. దట్ ఈస్ వాట్ మేము అడిగేది కూడా అదే, నిజాలు తేల్చండి, ఒక సైంటిఫిక్ పద్ధతిలో తేల్చండి. బయటికి వస్తే దాన్ని రాని చూద్దాం అప్పుడు చెప్పి. యా వాళ్ళకి జీతాలు పడ్డాయి. సో అందరికీ కూడా అది మన జిహెచ్ఎంసీ నుంచి మాకు రావాల్సినటువంటి ఏదైతే ఆ గ్యాప్ ఉన్నటువంటి దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఇస్తే వాళ్ళందరూ కూడా వేయటం జరిగింది. సో ఇప్పుడేం ప్రాబ్లం ఏం లేదు, సమస్య పోయింది. నేను అది ఐ డోంట్ వాంట్ టు ఐ డోంట్ నో ఇంతకుముందు జరిగిందా జరగలేదా అనేది నాకు తెలీదు. మేము తీసినప్పుడు ఇంత ఉందన్నమాట, ఇంత సిల్ట్ ఉన్నప్పుడు సిల్ట్ అనేది ప్రతిసారి తీయాలి ఖచ్చితంగా. అంటే ఊరినే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అయినప్పుడు కూడా కాదు, నిత్యం జరుగుతుండాలన్నమాట అది. ఎందుకంటే సిల్ట్ చాలా కొట్టుకుంటూ వస్తుంటుంది, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర మనం ఎప్పుడు కూడా తీయాలన్నమాట. సిల్ట్ రిమూవల్ ఈజ్ మన మెయింటెనెన్స్ ఆఫ్ ద డ్రైన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఏం సాయి ఎవరు నేనెందుకు చెప్పాలి? అది నువ్వు ఏదైతే అనుకో, నాకెందుకు, నాకు సంబంధం లేదు. నువ్వు ఏదైతే అనుకుంటా అది అనుకో, నేనెందుకు చెప్పాలి? నేను అట్లేం లేదు, ఎందుకు తీయలేదని ఎందుకు అనుకుంటాం? నేను అక్కడ తీసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రావచ్చు, కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ సిల్ట్ అడుగు వస్తే మళ్ళీ 20 రోజులు తీయొచ్చేమో, ఎవడు తెలుసు. యా ఐ థింక్ మీరు అందరూ మీడియా వాళ్ళంతా కూడా ఏదో రకరకాలుగా ఏదో నా నీటి చెప్పించాలంటే నువ్వు శ్రవణ్, నువ్వు మామూలుడి కాదు, నువ్వు లక్ష్మీకాంత్ ఇద్దరు ఒక దగ్గర చేరినారు. దేని మీద అందరూ జాయింట్గానే మేమంతా సివిల్ కోర్టులో అందరూ పార్టీగా చేశారు. హెచ్ఎండిఏ ఇరిగేషను, నెక్స్ట్ రెవెన్యూ, ఇరిగేషన్ అంటే జిహెచ్ఎంసీ ఇరిగేషనే. సో అందరూ కలిసి జాయింట్గా యూఆర్ ఆల్ పార్టీస్ అనమాట. దాంట్లో అంతా కంటెస్ట్ చేసి వాళ్ళ కౌన్సిల్స్ కూడా అందరూ చేసి అందరం కలిసి ఒక సమిష్టిగా దీన్ని ఎదుర్కొని చేసాం అనమాట. ఓకే రైట్. ఐ థింక్ రైట్. ఇప్పుడు నేను అదే ఇది ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీని మీద ఇప్పుడు ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఎఫ్టిఎల్ బఫర్ అనేది ఇంతవరకు మేము చేయకపోవటానికి కారణం కూడా ఏంటంటే చాలా డేటా తీసుకుంటున్నాం అనమాట. చాలా డేటా తీసుకొని మేము ఇప్పుడు రేపు కింద నుంచి చేసి నాకు ఇరిగేషన్ వాళ్ళు ఏదో పంపించి లేకపోతే తహసీల్దార్ ఏదో పంపిస్తే వెంటనే నేను గుడ్డిగా దాన్ని తీసుకోను, క్రాస్ చెక్ చేస్తాను. క్రాస్ చెక్ చేయడానికి మా దగ్గర డేటా ఉండాలి. అదే మనకు ఎన్ఆర్ఎస్ నుంచి తీసుకున్న డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేయడానికి చాలా టైం పట్టింది, ఇంకా అవుతుంది ప్రాసెసింగ్. ఇప్పుడు మేము ఫస్ట్ ఎక్కడ అడిగాము, బాగా హై ఎంక్రోచ్మెంట్ వల్నరబిలిటీ ఉన్నటువంటిది శేర్లింగంపల్లి జోన్, చెరువులు ఎక్కువ అవుతుంది. ఆ ఏరియాను ముందు తీసుకున్నాం ఫస్ట్, ఎందుకంటే ప్రాసెసింగ్ చేయడానికి నెలల తరబడి పడుతుంది. ఎవరు చేసేవాళ్ళు ఎన్ఆర్ఎస్సి వాళ్ళు, లేకపోతే అక్కడ మనకి ఇచ్చినటువంటి ఎవరైతే డేటా ప్రాజెక్ట్ డెమ్ అండ్ డిటిఎమ్స్ అంటారు, డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్స్, దాన్ని తయారు చేసేదానికి ఆ టైం పడుతుంది. కాబట్టి ఆ డేటాని ఫస్ట్ శేర్లింగంపల్లి జోను, నెక్స్ట్ కుక్కట్పల్లి జోన్, ఇట్లా అంటే ఎక్కడ
చెరువులు తొందరగా ఆక్రమించడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతాల నుంచి ముందు వస్తూ చేస్తున్నాం. అవి సెక్యూర్ చేద్దాం ఫస్ట్, అక్కడ ముందు నోటిఫికేషన్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం అనేది ఇది ఉన్నదన్నమాట. బట్ ఏదైనా కానీ కూడా ఈ డేటా తెచ్చుకోవడంలో మాకు ప్రాసెస్ అవటంలో టైం తోటి జాప్యం అయింది తప్ప కానీ నాట్ ఫర్ ఎనీ అదర్ రీజన్. మెల్లిగా ఇప్పుడు ఈ 1 yearలో వీల్ ట్రై టు కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ద నోటిఫికేషన్స్ అన్నమాట. ఓకే, రైట్. See, probably by January, December, January, we'll have this, 5 lakes complete. Rest of the 5 lakes. Okay, yeah. Right then, thank you.